హాయ్, వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. ప్రభాస్ ఎవ్వరిని నొప్పించలేదు, కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయాను అంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు, తన కళ్ళతో అద్భుతంగా హావభావాలు పలికించే నిత్యా మీనన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై ఎంత పవర్ఫుల్ గా భయంకరంగా కనిపిస్తాడో రియల్ లైఫ్ లో అంత సౌమ్యంగా ఉంటాడు హీరో. అభిమానులందరికీ ప్రభాస్ డార్లింగ్. కోపం అంటూ తెలియని మనిషి ప్రభాస్ అని సన్నిహితులు చెబుతూ ఉంటారు. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్ది అని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ప్రభాస్ ఎవ్వరిని నొప్పించలేదు, కానీ ప్రభాస్ వల్ల తాను మానసికంగా కుంగిపోయాను అంటూ క్రేజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎవరో కాదు, తన కళ్ళతోనే అద్భుతమైన హావభావాలు పలికించే నిత్యా మీనన్. నిత్యా మీనన్ తన కెరీర్ బిగినింగ్ లో ప్రభాస్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు నిత్యా మీనన్ తెలిపింది. తెలుగులో నిత్యా మీనన్ అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ ప్రమోషన్స్ లో నిత్యా మీనన్ ను ప్రభాస్ గురించి అడిగారు. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అంటూ నిత్యా మీనన్ చెప్పింది. దీంతో నిత్యా మీనన్ ని దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శల వర్షం కురిసింది. ఆమె ఎక్కడికి వెళ్లినా మీడియా ప్రతినిధులు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు. టాలీవుడ్ లో సినిమా చేస్తున్నావు, ప్రభాస్ ఎవరో తెలియదా అంటూ అడిగారట. ఈమెకి బాగా పొగరు, అందువల్లే ఇలా బిహేవ్ చేస్తుంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని నిత్యా మీనన్ తెలిపింది. ఎందుకంటే నేనప్పుడు చాలా చిన్న అమ్మాయిని, సినిమాల గురించి ఏమీ తెలియదు, తెలుగు సినిమాలు అసలే చూడలేదు, చిత్ర పరిశ్రమలో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు అవగాహన లేదు. ప్రభాస్ గురించి అడగగానే తెలియదు కాబట్టి తెలియదనే చెప్పా. దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు. అది నా జీవితంలో బలంగా తగిలిన ఎదురు దెబ్బ అని నిత్యా మీనన్ తెలిపింది. ఆ సంఘటన తర్వాత చాలా నేర్చుకున్నా, ప్రతి చోట నిజాయితీగా ఉండకూడదు అని నిర్ణయించుకున్నా అంటూ నిత్యా మీనన్ మరో సెటైర్ కూడా వేసింది. కనీసం చిన్న పిల్లని అని కూడా చూడకుండా నా అమాయకత్వంతో వాళ్ళంతా ఆడుకున్నట్లు నిత్యా మీనన్ వాపోయింది.